ఈ కార్ టర్న్ అవుతూ కూడా కనిపించింది. ఆ కారే నన్ను అనకాపల్లిలో గుద్దేస్తుందని ఇతను చెప్పాడు. పోలీసులు ఏం చేశారు, నిజంగానే ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజెస్ లో ఆ కార్ నెంబర్ కనుక్కుని ఏంటి అనేది చెక్ చేస్తే అది అసలు కారే కాదు, ఒక పెద్ద లారీ. కానీ ఇతను మాత్రం కార్ అని చెప్తున్నాడు. అంటే ఇతనికి మతి స్థిమితం లేదా, ఇతను ఏమైనా తాగి మాట్లాడుతున్నాడా, మద్యం సేవించి మాట్లాడుతున్నాడా, లేదంటే ఇతను ఏదైనా విషయం దాస్తున్నాడా? ఎందుకంటే 3 రకాలుగా మాట్లాడాడు. నన్ను క్షమించండి అంటూ ఒకసారి మాట్లాడాడు. మళ్ళీ ఇంకోటి అదే మీడియా ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు ముందు, ఈరోజు బయటకు వచ్చిన వీడియోలో కాకుండా ముందు మాట్లాడుతున్నప్పుడు, సార్ పాప మిస్ అయిన రోజే నేను ఇక్కడికి వచ్చాను సార్, అదే గుచ్చి గుచ్చి పదే పదే చెప్పాడు ఆయన. పాప మిస్ అయిన రోజే నేను ఇక్కడికి వచ్చా, మిస్ అయిన ఆ విషయం తెలిసిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చా అని చెప్పి మీడియా ముందు గుచ్చి గుచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాం. సో పోలీసులు ఒకసారి ఇతని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని చాలా మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వారికి కుటుంబానికి సంబంధించి కూడా తగాదాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక జాహ్నవి మిస్ అయ్యి సరిగ్గా ఈ రోజుకి 31 రోజులు ఉంది. ఈ రోజు వరకు కూడా ఇటువంటి కీలకమైన సమాచారం బయటకు రాలే. సీసీటీవీ ఫుటేజ్, ఆ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత పోలీసులు రిలీజ్ చేసిన గుడి దగ్గర సీసీటీవీ ఫుటేజ్, కుక్క కనిపించింది. ఇప్పుడు ఆ కుక్కతో పాటు ఒక వెహికల్ కూడా పోయింది. ఇంకొక రోజు పోతే ఆ వెహికల్ వాళ్ళు ఏమైనా చేశారంటారు. ఇప్పుడు కారు కనిపించింది, ఆ కారు ఏదో చేసేసింది, ఆ కారులో ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్పేసి మాట్లాడుతుంది. సో అంటే అదే సీసీటీవీ ఫుటేజ్ లో రోడ్డు మీద చాలా వెహికల్స్ వెళ్తా ఉంటాయి కదా, ఇంకా వాళ్ళందరినీ అనుమానించాలి, తప్పులేదు. కానీ ఇతను మరి వైట్ కలర్ కి బ్లాక్ కలర్ కి తేడా తెలియకుండా ఎలా చెప్పేస్తాడు ఇతను మీడియా ముందుకు వచ్చి? సో కాబట్టి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ పర్సన్ పైన. ఎలా అయినా సరే పోలీసులు ఇతని అదుపులోకి తీసుకోవాలి, ఒకసారి విచారణ చేయాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట్లాడుతున్నాడు. అలాగే పోలీసుల పైన కూడా అతను కొన్ని ఆరోపణలు చేశాడు. పట్టుకుని కొట్టారు కొంతమందిని, వారు నిజం కక్కట్లా చెప్పట్లా అంటూ కూడా అతను మాట్లాడాడు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక పోలీసులు గత కొన్ని రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో కూడా వారు వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొన్ని బృందాలుగా విడిపోయి తర్వాత క్రైమ్ టీమ్ కూడా ఎంట్రీ అయింది. ఎందుకంటే కిడ్నాప్ దిశగా వారు ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అలాగే హైకోర్టు వారికి ఒక కీలక ప్రకటన తెలియజేసినది ఏంటంటే, మీరు సుప్రీంకోర్టు ఈ చైల్డ్ మిస్సింగ్ సంబంధించి SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దీన్ని ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి నిజం చెప్పాలంటే పోలీసులకి కొన్ని మొట్టికాయలు వేసిందనే చెప్పాలి. సో దాని తర్వాత మళ్ళీ పోలీసులు 25వ తారీఖు గోడ పత్రికలను రిలీజ్ చేశారు. ఆ గోడ పత్రికలను పోలీసులు మీడియా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ అలాగే వారి తల్లిదండ్రులకు కూడా ఇవ్వడం జరిగింది. వారిప్పుడు అవి పాంప్లెట్స్ రూపంలో కొన్ని వారి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో, ఆ కాకినాడ ఇక అనకాపల్లి అటువంటి ప్రాంతాల్లో వాటిని అందించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పాపను ఎవరైనా గుర్తుపట్టి చెప్తారేమో అని చెప్పి వారి ప్రయత్నాలు చేస్తా ఉన్న పరిస్థితి. సో చూద్దాం. ఈ కియా కార్ అయితే మాత్రం, అంటే ఇది కిడ్నాప్ కార్ అయితే ఏం కాదు, పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఆ కారు ఎవరిది ఏంటి అనేది కనుగొన్నారు. సో వారికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు. అతను చేస్తున్న ఆరోపణలన్నీ కూడా తప్పు. పాపకు సంబంధించిన ఆధారం అయితే దీనివల్ల బయటికి రాలేదు. ఈ రోజు చాలా మంది వచ్చింది అనుకుంటారు, కానీ అయితే ఖచ్చితంగా రాలేదు. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు ఈ వ్యక్తి గురించి? ముఖ్యంగా ఈ వ్యక్తి గురించి, ఇతని పేరు కోటేశ్వరరావు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా మీ కామెంట్స్ రూపంలో మాకు విషయాలు తెలియపరచండి. కాకినాడ జిల్లా జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి ఒక అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే పాప ఏ రోజైతే మిస్ అయిందో అదే రోజు ఒక కియా కార్ ఆ ఊర్లో మొత్తం కూడా చక్కర్లు కొట్టిందంటూ కూడా పాప ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి, వరుసకు తాతయ్య అవుతాడు, అతని పేరు కోటేశ్వరరావు. అతను ఈరోజు వీడియో ఒకటి బయటకు వచ్చింది, అతను మాట్లాడిన వీడియో. అతను ఏం చెప్తున్నాడంటే, పాప మిస్ అయిన రోజు ఆ కారు సీసీటీవీలో పడింది. అయితే మేము పాపకు సంబంధించి ఈ పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో గోడ పత్రికలు, సో వాటన్నిటిని అంటించడానికి మేము వెళ్తా ఉన్నాం. అనకాపల్లి వెళ్ళాం. సో అనకాపల్లి దగ్గర ఈ కారు నన్ను ఢీకొట్టింది. ఈ కారు ఆ రోజు
ఊర్లో కనిపించిన కారే. ఈ కార్ నెంబర్ కూడా చెప్తున్నాడు, AP39WF1234 అంట. సో ఈ రకంగా అతను మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. సో దీంతో ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసే ప్రయత్నం చేశారు పోలీసు. అయితే కియా కార్ నిజంగానే అందులో ఉంది, వైట్ కలర్ కార్. కానీ ఇతను గుద్దిన కారు వేరు. ఆ నెంబర్ చెప్పిన ఏదైతే ఉందో అది అసలు కారే కాదు, అదంతా ఒక పెద్ద లారీ, పైగా కలర్ కూడా వేరు. కానీ ఇతను ఏం చెప్తున్నాడు, లేదు సార్ ఆ కారు ఈ కారు ఒకటే అని చెప్పేసి ఇతను మాట్లాడాడు. ముందు మీడియా ముందుకు వచ్చి ఈ రకంగా చెప్పేసి మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. నన్ను క్షమించాలి, ఆ కారు ఈ కారు ఒకటే అనుకున్నాను, నన్ను గుద్దింది కావాలని చెప్పేసి అనుకున్నాను. నేను మా అల్లుడు పలానా ప్లేస్ అనకాపల్లి దగ్గర ఈ పాంప్లెట్స్ అంటిస్తా ఉంటే ఒక కారు నన్ను ఢీ కొట్టింది, కావాలని గుద్దిందని అనుకున్నాను, కానీ పొరపాటున జరిగింది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు ఇతను ఏదైతే 2 క్లిప్స్, ఒకటి ఏదో జరిగింది ఎవరు కుట్ర చేశారని చెప్పాడు, ఇంకోటి అట్లాంటిది ఏం లేదని చెప్పాడు. ఆ 2 వీడియోలు కాస్త వైరల్ అవుతుంది. అయితే దీనికన్నా ఇంకొకటి ఉంది. సో రెడ్ టీవీ ముందు ఇతను మాట్లాడిన మాట్లాడు వినిపించే ప్రయత్నం చేసింది, కొన్ని కారణాల వల్ల వాటిని మేము తొలగించాం. అయితే ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడంటే, ఇదే వ్యక్తి, ఇదే కోటేశ్వరరావు ప్రముఖ ఒక ఛానల్ కి అతను మాట్లాడుతున్నప్పుడు జాహ్నవి పాప కేసుకి సంబంధించి అసలు ముందు ఎత్తుకెళ్లాల్సింది పాపను కాదు, పాప వాళ్ళ తండ్రి గణేష్ ని. ఈ రీజన్ ఏంటంటే అతనికి కొంతమంది వ్యక్తులతో గొడవలు ఉన్నాయంట. వాళ్ళందరూ కూడా కాకినాడ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులంట, 3 అంట. ఈ గొడవలకి కారణం ఏంటంటే గణేష్ ఒక కారు కొనుక్కున్నాడు, దాన్ని లీజ్కి ఇచ్చాడు. వీళ్ళు లీజ్కి ఇవ్వడంతో వారు ఏం చేశారు, వారు అవసరాల కోసం దాన్ని తాకట్టు పెట్టేసి ఆ డబ్బులతో వారు ఇంకా ఎంజాయ్ చేశారు. సో దీంతో కొన్నాళ్ళు గడిచిన తర్వాత గణేష్, నా కారు ఏది, మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదేంటి, మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తుంటే ఇలా అడుగుతుంటే వారు ఇతనితో గొడవ పడ్డారు. సో మొత్తానికి జీపీఎస్ ట్రాక్ ద్వారా ఆ కారు ఎక్కడుంది ఏంటి అనేది కనుక్కుని ఆ డబ్బులు ఇవన్నీ కూడా కట్టేసి పోలీస్ స్టేషన్ వరకు కూడా గొడవలనే ఒక సెటిల్మెంట్ చేసుకుని బయటకు వచ్చేసారు. సో అప్పటి నుంచి కూడా గణేష్ పైన వీళ్ళు కక్ష పెట్టుకుని ఉన్నారు. ఇదంతా కూడా అతను చెప్తుంది. అయితే రీసెంట్ గా పోలీసులు ఆ 3 పైన అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అలా వీరి కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. 3 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట. తీసుకుని విచారణ చేశారంట, కొట్టారంట కూడా. నిజం చెప్పండి, అని కొడితే నోరు కనీసం కూడా విప్పలేదు అని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు రీసెంట్ గా బయటకు వచ్చాయి. మీరు కావాలంటే కామెంట్ సెక్షన్ లో నేను మెన్షన్ చేసి మరీ పెడతా, అతను ఎక్కడ మాట్లాడాడు, ఏ ఛానల్లో మాట్లాడాడు అనే దాని గురించి. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ గా అదే ఛానల్లో అతను మాట్లాడాడు. కంచె దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ లేవు, కంచె దగ్గర అయితే ఎత్తుకెళ్ళిపోవచ్చు అని చెప్పి వారు ప్లానింగ్ తో ఉన్నారు. తండ్రి వస్తాడు అనుకున్నారు, కానీ తండ్రి ఆ బోండాలు తీసుకుని ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళాడు. దీంతో పాప ఆ మార్గంలోకి వచ్చింది, తండ్రి రావాల్సిన మార్గంలోకి వచ్చింది. సో పాప కనిపించింది, ఇక తండ్రి లేడు, పాప దొరికింది కదా, పాపను తీసుకుని వెళ్ళిపోదామని పాపను తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఇతను వాళ్ళపైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు. మళ్ళీ వారు 3 అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇదే ముగ్గురు ఆ రోజు తల్లి భవానీ రెడ్ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఒక 3 పైన అనుమానం వ్యక్తం చేసింది. ఏమని, సార్ ముందుగా ఫెన్సింగ్ దగ్గర మా పాపను ఒక వ్యక్తి చూశాడు, పాపారావు అనే వ్యక్తి. పాప దగ్గరికి తీసుకుందామని ట్రై చేస్తుంటే కుక్క అడ్డు ఉందని చెప్పి, కుక్క దాడి చేస్తుందని చెప్పి అతను ఊర్లో వెళ్ళి చెప్పేశాడంట. ఆ ఊర్లో ఉన్న 3, అందులో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పింది, అతని పేరు తరుణ్. సో ఆ 3 కలిసి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మీ పాప ఎక్కడుందని చెప్పేసి అడిగారట. తర్వాత మా పాప ఎక్కడుండి మా ఆయన దగ్గర ఉందని చెప్పేసి ఇవి చెప్పింది. అలా ఆయనకి ఫోన్ చేస్తే పాప ఇంటి దగ్గర ఉందని చెప్పేసి అన్నారు. సో దీంతో అంటే అసలు వీళ్ళు డైరెక్ట్ గా పాప కనిపించిన ప్లేస్ కి అక్కడికి వెళ్ళి చూడకుండా డైరెక్ట్ గా మా ఇంటికి ఎలా వచ్చేసారు అని చెప్పేసి ఆమె కూడా అనుమానం వ్యక్తం చేసింది, ఆ 3. అయితే ఇప్పుడు కోటేశ్వరరావు చెప్తున్న 3, ఆ ఇంటికి వచ్చిన 3 ఒక్కరేనా?
లేదంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరా. అంటే వీళ్ళందరూ కూడా కారు గొడవకు సంబంధించిన వారు, తండ్రి స్నేహితులే కానీ గొడవలు అయ్యాయి వాళ్ళు ఒక 6 నెలల క్రితం. అప్పటి నుంచి ఇతని పైన కక్ష కట్టి ఉన్నారు. సో వాళ్ళు తండ్రిని ఏదైనా చేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తుంటే ఆ ప్లేస్ లో ఆ చిన్నారి చిక్కిందా, ఆ చిన్నారి వాళ్ళకి దొరికేసిందా, ఆ చిన్నారిని వాళ్ళు తీసుకెళ్లిపోయారా, కిడ్నాప్ చేశారా, బయటపడకుండా ఇన్ని రోజులు దాచుంచారా, ఇలా అనేక అనుమానాలు అందరికీ వస్తా ఉన్న పరిస్థితి. సో పోలీసులు అయితే వారిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు, గట్టిగా వారిని కొట్టారు, అడిగే ప్రయత్నం చేశారు. మేము కూడా మా కుటుంబ సభ్యులను కూడా మేము బ్రతిమలాడడం, అయినా సరే వారు నిజం చెప్పట్లేదు, నిజం చెప్పే మనుషులు కాదు అంటూ కూడా అతను చెప్పాడు. సో ఈ రకంగా ఈ వ్యక్తి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా మాట్లాడుతున్నాడు. మీడియా ఛానల్ ముందు ఏమో ఈ రకంగా అతను మాట్లాడాడు, మళ్ళీ చివరికి ఏమో సార్ నాకు తెలియదని ఒక సమాధానం. మళ్ళీ అదే మీడియా ఛానల్ ముందు సార్ ఆ కారు ఈ కారు ఒకటే, ఆ కారు నెంబర్ AP39WF1234, ఆ రోజు పాపం మిస్ అయింది, ఎక్కడైతే గుడి దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిందో కుక్క కనిపించింది, అప్పుడు ఈ కార్ టర్న్ అవుతూ కూడా కనిపించింది, ఆ కారే నన్ను అనకాపల్లిలో గుద్దేస్తుందని ఇతను చెప్పాడు. పోలీసులు ఏం చేశారు, నిజంగానే ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజెస్ లో ఆ కార్ నెంబర్ కనుక్కుని ఏంటి అనేది చెక్ చేస్తే అది అసలు కారే కాదు, ఒక పెద్ద లారీ. కానీ ఇతను మాత్రం కార్ అని చెప్తున్నాడు. అంటే ఇతనికి మతిస్థిమితం లేదా, ఇతను ఏమైనా తాగి మాట్లాడుతున్నాడా, మద్యం సేవించి మాట్లాడుతున్నాడా, లేదంటే ఇతను ఏదైనా విషయం దాస్తున్నాడా? ఎందుకంటే 3 రకాలుగా మాట్లాడాడు. నన్ను క్షమించండి అంటూ ఒకసారి మాట్లాడాడు, మళ్ళీ ఇంకోటి అదే మీడియా ఛానల్ తో మాట్లాడుతున్నప్పుడు ముందు, ఈ రోజు బయటకు వచ్చిన వీడియోలో కాకుండా ముందు మాట్లాడుతున్నప్పుడు సార్ పాప మిస్ అయిన రోజే నేను ఇక్కడికి వచ్చాను సార్, అదే గుచ్చి గుచ్చి పదే చెప్పాడు ఆయన. పాప మిస్ అయిన రోజే నేను ఇక్కడికి వచ్చా, మిస్ అయిన ఆ విషయం తెలిసిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చా అని చెప్పి మీడియా ముందు గుచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాం. సో పోలీసులు ఒకసారి ఇతని అదుపులోకి తీసుకునే ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని చాలా మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వారికి కుటుంబానికి సంబంధించి కూడా తగాదాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక జాహ్నవి మిస్ అయ్యి సరిగ్గా ఈ రోజుకి 31 రోజులు ఉంది. ఈ రోజు వరకు కూడా ఇటువంటి కీలకమైన సమాచారం బయటకు రాలే. సీసీటీవీ ఫుటేజ్, ఆ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత పోలీసులు రిలీజ్ చేసిన గుడి దగ్గర సీసీటీవీ ఫుటేజ్, కుక్క కనిపించింది.